హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇండియా బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సెమీఫైనల్స్కి. మన ఇండియా టీమ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎలా వర్కౌట్ అయ్యాయి, టీమ్ కాంబినేషన్స్ ఎలా సెట్ అయ్యాయి అన్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా టీమ్ కాంబినేషన్స్ అండ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే మాట్లాడుకుందాం. టీమ్ సెలెక్షన్ నుంచి వాళ్ళైతే ఆల్రౌండర్స్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఎందుకంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ డెప్త్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో దానికి వాళ్ళు 3 ఆల్రౌండర్స్ అయితే సెలెక్ట్ చేశారు. శివం దుబే, హార్దిక్ పాండ్యా, జడేజా అండ్ అక్షర్ పటేల్. దుబేని అయితే మాక్సిమం బ్యాట్స్మెన్ లాగా ఆడిపిస్తున్నాడు కాబట్టి మెయిన్గా 3 అనుకున్నాము. బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా లేదా కపుల్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినా కానీ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల ఒక బ్యాట్స్మెన్ కాకపోయినా ఇంకో బ్యాట్స్మెన్ అయితే కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఫ్రమ్ ద స్టార్టింగ్. లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ అటు ఇటుగా ఉన్న పంత్, సూర్య, దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా అయితే మేనేజ్ చేసేసారు ఇప్పటి వరకు. సో అది కూడా చేసేస్తారు నెక్స్ట్ కూడా. ఇప్పుడు ఇంత డెప్త్ ఉండడం వల్ల టాప్ బ్యాట్స్మెన్స్ ఆడకపోయినా కానీ మనమైతే మ్యాచ్లు ఆ స్కోరింగ్ రన్ రేట్ కూడా పెట్టగలుగుతున్నాము. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఫ్రమ్ ద స్టార్టింగ్. ఈ సపోర్ట్గా అయితే చాలా బౌలర్స్ అయితే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రవీందర్ జడేజా. ఇన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా క్యాప్టెన్స్కి ఒక నమ్మకం ఉంటుంది. ఒక బౌలర్ కనుక ఆ రోజు ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ వేరే బౌలర్స్కి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా సరిగ్గా వేయకపోతే దుబేకి 1 or 2 overs ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంత బౌలింగ్ ఆప్షన్స్ ఉండడంతో క్యాప్టెన్స్కి అయితే ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా ఇంతమంది ఆల్రౌండర్స్ని పెట్టుకోవడం వల్ల అటు బ్యాటింగ్ అనేది ఇటు బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది మన టీం ఇండియాది. దానివల్లే మనం మ్యాచెస్ అనేది ఈజీగా గెలుస్తున్నాము. ఒక్క బ్యాట్స్మెన్ మీద ఆర్ కపుల్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ మీద అయితే మనం అసలు డిపెండ్ అవ్వట్లేదు. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన టీమిండియాకి. కప్పు వచ్చి చాలా కాలం అయింది కాబట్టి ఈసీ ఆడతాయి, మనం కప్పు కొడుతున్నాం అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే టీమ్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. నెగిటివ్ సైన్ ఏంటిదంటే సీనియర్ ప్లేయర్స్ అయితే కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గ్రూప్లో అయితే మనదైతే కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇంకొక టీం అయితే ఆస్ట్రేలియా ఆర్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. చూడాలి మన గ్రూప్లో ఇంకొక టీం ఏది వస్తుందో. ఇక్కడితో సమాప్తం. మీరేమనుకుంటున్నారో అయితే కమెంట్ చేసేయండి. సో టీమిండియా గెలవాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.